అండర్-19 క్రికెట్ ఏషియా కప్‌లో భాగంగా ఫస్ట్ సెమీఫైనల్ మ్యాచ్ అనేది ఇండియా వర్సెస్ శ్రీలంక మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇండియా గెలుపొంది ఫైనల్‌కు వెళ్ళింది. 50 ఓవర్ల ఈ మ్యాచ్‌లో వర్షం కారణంగా 20 ఓవర్లకు కుదించడం జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసినటువంటి శ్రీలంక 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాటింగ్‌లో చమిత హీనతీగల 38 బంతుల్లో 42 పరుగులు చేశారు. ఇండియా బౌలింగ్లో హెనిల్ పటేల్ 4 ఓవర్లు వేసి 32 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకోవడం జరిగింది. తర్వాత బ్యాటింగ్ దిగినటువంటి టీమిండియా 18 ఓవర్లో 2 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసి మ్యాచ్ గెలుపొందడం జరిగింది. ఇండియా బ్యాటింగ్లో విహన్ మల్హోత్రా 45 బంతుల్లో 61 పరుగులు చేసి నాటౌట్గా ఉన్నారు. అరోన్ వర్గీస్ 49 బంతుల్లో 58 పరుగులు చేసి నాటౌట్గా ఉన్నారు. ఇక శ్రీలంక బౌలింగ్లో రషీద్ నిమ్సారా 4 ఓవర్లు వేసి 31 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకోవడం జరిగింది. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అనేది అరోన్ వర్గీస్కు మరియు విహన్ మల్హోత్రాకి ఇవ్వడం జరిగింది.